హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. మనం డైలీ మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు, మంచి కంటెంట్ ఇస్తున్నారు అని. థ్యాంక్ యూ అండి. నేను డైలీ మనకు ఓన్లీ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే పర్పస్ మాత్రమే చెప్తున్నానండి. ఎందుకంటే బిట్ ఏరియాస్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏదంటే వనరుల వినియోగం, ఇందులో ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి గణిత గ్రంథాలయం ప్రయోగశాల క్లబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత గణిత ఉపాధ్యాయుల లక్షణాలు, అది ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ గణిత స్వభావం, చరిత్ర, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఇందులో నుండి కూడా బిట్స్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గణిత శాస్త్రవేత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ గణిత బోధన పద్ధతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టుడే. ఈరోజు మనము గణిత బోధన పద్ధతుల నుండి విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతులు, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, క్రీడా పద్ధతి, కృత్య పద్ధతి, ప్రయోగశాల పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనా? ఈ వీడియోలో సాధ్యమైనంత ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, లేకుంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫాలో కాకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్ ఏదైనా చూడకపోయినా చూడండి. ఫస్ట్ మనము టాపిక్కి ఎంటర్ అయ్యే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కదా, టాపిక్ సంబంధించి ఒకసారి చూడండి. ఇక్కడ విద్యార్థులు జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ఏంటి? విద్యార్థులు జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి. 1 అన్వేషణ పద్ధతి, 2 ఉపన్యాస పద్ధతి, 3 ప్రాజెక్ట్ పద్ధతి, 4 వనరుల పద్ధతి. ఓకేనా? దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. నేను వీడియో మధ్యలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆ పద్ధతి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? మన పద్ధతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు ఈ క్వశ్చన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. కింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. 1 ప్రయోగశాల పద్ధతి, 2 సమస్య పరిష్కార పద్ధతి, 3 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, 4 చర్చ పద్ధతి. ఓకేనా? నెక్స్ట్ 20 క్వశ్చన్. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పారిశ్రామికరణ తప్పనిసరి ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి ఏది? రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పారిశ్రామికరణ గురించి తప్పనిసరి ఈ అంశాన్ని బోధించుటకు అనువైన పద్ధతి, ఉత్తమ పద్ధతి. అన్వేషణ పద్ధతి, వాద సంవాద పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ఓకేనా? వీటి ఆన్సర్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ అంటే ఇవి ఏమీ అవసరం లేదు స్టార్టింగ్, అందుకే నేను డైరెక్ట్ సంశ్లేషణ విశ్లేషణ గురించి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 110 పేజ్ నెంబర్. సంశ్లేషణ విశ్లేషణ పద్ధతి. ఇక్కడ సంశ్లేషణ పద్ధతి గురించి ఇట్లా ఫార్ములాస్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారండి. నేను దీన్ని ఏ విధంగా చెప్తానంటే ఇలా రాసుకున్నాను. ఇక్కడ చూడండి, సంశ్లేషణ అంటేనేమో సమస్య సాధన, విశ్లేషణ అంటే సమస్య పరిష్కారం అంటాం. మరి సంశ్లేషణ అంటే దత్తాంశం నుండి సారాంశంకి, అంటే తెలిసిన దాని నుండి తెలియని దాన్ని కనుగొనే పద్ధతిని సంశ్లేషణ పద్ధతి అంటాం. అంటే తెలిసిన దాని నుండి, తెలిసిన ఫార్ములాస్ నుండి తెలియని దాన్ని కనుక్కుంటున్నాం, తెలియని ఆన్సర్ని పసిగడుతున్నాం. మరి విశ్లేషణ అంటే తెలియని దాని నుండి తెలిసిన దాన్ని కనుగొంటున్నాం అన్నట్టు, సారాంశం నుండి దత్తాంశంకి. ఇక్కడ సంశ్లేషణ అంటే సమస్య సాధన పద్ధతి, దత్తాంశం నుండి సారాంశాన్ని రాబట్టడం, తెలిసిన దాని నుండి తెలియని దాన్ని రాబట్టడం. దాన్నే ఈ విధంగా నేను రాసుకున్నాను. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సదా అని పెట్టుకున్నాను కోడ్. సదా అని కోడ్ ఏ విధంగా అంటే సంశ్లేషణ ఫస్ట్ దత్తాంశం నుండి సారాంశం కదా, మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి స ద అంటే ఫస్ట్ అక్షరం, సంశ్లేషణ సాల, దత్తాంశంలో ద, దత్తాంశం ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా సదా. నెక్స్ట్ విశ్లేషణ సమస్య పరిష్కారం, ఇక్కడ సమస్య సాధన, ఇక్కడ సమస్య పరిష్కారం అంటారు. సారాంశం నుండి దత్తాంశంకి. ఓకేనా? తెలియని దాని నుండి తెలిసిన దాని వరకు, దీన్ని విశ్లేషణ పద్ధతి అంటాము. విశ్లేషణ అంటే వీసా, దీనికి కోడ్ వీసా. ఓకేనా? నెక్స్ట్ సమస్య సంబంధమైన సారాంశాన్ని బోధించడానికి అనువైన బోధన పద్ధతి. సమస్య సంబంధమైన అంటే సమస్య సాధన, సమస్య పరిష్కరణ రెండు వాటికి ఉంటాయి కాబట్టి విశ్లేషణ సంశ్లేషణ అన్నట్టు దీని ఆన్సర్. దీనికి సంబంధించిన ఇంకో క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్ర పొడవు 8 సెంటీమీటర్ల, వెడల్పు 10 సెంటీమీటర్లు అయినా ఆ దీర్ఘచతురస్రాకార వైశాల్యం ఏ బోధన పద్ధతిపై ఆధారపడుతుంది? సంశ్లేషణ విశ్లేషణ, విశ్లేషణ సంశ్లేషణ, సంశ్లేషణ విశ్లేషణ. అంటే దీర్ఘచతురస్ర పొడవు 8 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే ఆల్రెడీ కొలతలు ఇచ్చారు, మనం ఏంటిది వైశాల్యం కనుగొనాలి. వైశాల్యం కనుగొనాలంటే దత్తాంశం ఉంది, సారాంశం కనుక్కుంటున్నాము
కదా, దాన్ని ఏమంటారు సంశ్లేషణ పద్ధతి అంటాం. ఇక్కడ చూడండి, దత్తాంశం నుండి సారాంశానికి మనకు దత్తాంశం ఇచ్చారు. దత్తాంశం అంటే ఏంటి? 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అంటే కొలతల పొడవులు ఇచ్చారు. దత్తాంశం మ్యాటర్ ఇచ్చారు. సారాంశం కనుక్కోమంటారు ఆన్సర్ని, దాన్ని ఏమంటారు సంశ్లేషణ అంటారు. ఆన్సర్ ఇస్ ఏ. ఓకే, ఈ విధంగా అన్నట్టు. ఓకే, మన టెక్స్ట్ బుక్లో వీటి గురించి అంటే ఇట్లా మ్యాటర్ రూపంలో ఉంది. ఇది ఎక్కువ ఏమనిపించలేదు చదవడాన్ని, అందుకే నేను నెక్స్ట్ పద్ధతికి కన్వర్ట్ అవుతున్నాను. ఇది చూసే ముందు ఒకసారి ఇప్పుడు మన బోధన పద్ధతులు ఉంది కదా, బోధన పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి కదా, అవేంటో ఫస్ట్ చూద్దాం. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఎన్ని ఉన్నాయి, విద్యార్థి యొక్క కేంద్రీకృత పద్ధతులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు చూద్దాం. ఫస్ట్ ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, వనరుల పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, కథాకథన పద్ధతి, నిర్మాణ పద్ధతి. ఓకేనా, ఇక్కడ ఉపన్యాస పద్ధతి అని ఉంది అంటే ఉపాధ్యాయుడే చెప్పుకుంటూ పోవడం పాఠం, అది ఎట్లయినా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అని తెలుస్తుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఉపాధ్యాయుడే ప్రదర్శన చేసుకుంటూ చూపిస్తాడు, ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అని అర్థమవుతుంది. చారిత్రక పద్ధతి, ఇక్కడ కొంచెం మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. చారిత్రక పద్ధతి. నెక్స్ట్ కథాకథన పద్ధతి, వనరుల పద్ధతి, నిర్మాణ పద్ధతి. వనరుల పద్ధతినే ఉమ్మడి భాగస్వామ్య పద్ధతి అని కూడా అంటారు. ఇవి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. నెక్స్ట్ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు చూద్దాం. పద్ధతి, చర్చా పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి, వాద సంవాద పద్ధతి, విచారణ పద్ధతి, కృత్యాధార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, క్రీడా పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, నిర్మాణాత్మక విభాగం, ప్రశ్న పద్ధతి. ఇవన్నీ ఏంటి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఇవి కాకుండా మిగతా అన్ని ఉపాధ్యాయులు. ఎన్ని 6 ఉన్నాయి ఉపాధ్యాయులు. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది ఉపాధ్యాయుని, మిగతా అన్ని విద్యార్థి అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ అడుగుతా. మూలాధార పద్ధతి మరియు సాంఘిక ఉద్గార పద్ధతి అనునవి వరుసగా. మూలాధార పద్ధతి గుర్తుంచుకోండి, సాంఘిక ఉద్గార పద్ధతి. మూలాధార పద్ధతి అనేది 2 ఉపాధ్యాయ కేంద్రీకృతాలు, 2 శిశు కేంద్రికాలు. ఉపాధ్యాయ కేంద్రీకృతం, శిశు కేంద్రితం. నెక్స్ట్ శిశు కేంద్రితం, ఉపాధ్యాయ కేంద్రీకృతం. ఇక్కడ చూడండి, మూలాధార పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృతం, సాంఘిక ఉద్గార పద్ధతి అనేది శిశు కేంద్రీకృత పద్ధతి. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఇందులో, ఏంటో చూద్దాం. హ్యూరిస్టిక్. హ్యూరిస్టిక్ అనే మాటకు గ్రీక్ భాషలో నేను కనుగొంటాను అనే అర్థం వస్తుంది. అందుకే ఈ పద్ధతిని ప్రొఫెసర్ హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్ ప్రాచుర్యం చేశాడు. ఆయన విద్యార్థి ఒక అన్వేషకుడుగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అని గట్టిగా నమ్మాడు. అన్వేషణ పద్ధతిని హ్యూరిస్టిక్ అని అంటాము కదా, అన్వేషణ పద్ధతి లేదా హ్యూరిస్టిక్ పద్ధతి అని అంటాం. హ్యూరిస్టిక్ అనే పద్ధతి అనే మాటకు గ్రీక్ భాషలో ఏంటిది, నేను కనుగొన్నాను అని అర్థం వస్తుంది. ఓకే, దానికి అర్థం ఏంటంటే ఇంకా విద్యార్థి ఒక అన్వేషకుడుగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు తనే నేర్చుకుంటాడు అని గట్టిగా నమ్మడం అన్నట్టు అన్వేషణ పద్ధతి అంటే. అన్వేషణ పద్ధతి 2 స్థాయిలలో విభజించవచ్చు. అది మా ఉపాధ్యాయుని మార్గనిర్దేశ స్థాయిని బట్టి ఉంటుంది. ఓకేనా, అది ఉపాధ్యాయుని గైడెన్స్ని బట్టి ఉంటుంది అని అంటారు. ఒకటి శుద్ధ అన్వేషణ శాస్త్రము, ఇంకోటి నిర్దేశిత అన్వేషణ. ఫస్ట్ది శుద్ధ అన్వేషణ, సెకండ్ది నిర్దేశిత అన్వేషణ. మరి శుద్ధ అన్వేషణ అంటే ఎవరికైనా తెలుసా? శుద్ధ అన్వేషణ అంటే ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయుని ప్రమేయం లేకుండా తనే నేర్చుకోవడాన్ని శుద్ధ అన్వేషణ అంటారు. అంటే ఇక్కడ చూడండి, శుద్ధ అన్వేషణలో ఉపాధ్యాయుని ప్రమేయం తక్కువ స్థాయిలో ఉంటుంది, కానీ నిర్దేశిత అన్వేషణలో ఉపాధ్యాయుని ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఇందులో శుద్ధ అన్వేషణలో తక్కువ అంటే కొంచెం తక్కువనే ఉంటుంది, మొత్తం విద్యార్థి ఉంటాడు. నిర్దేశిత అన్వేషణలో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఏ స్థాయిలో అన్వేషణ పద్ధతి ఉపయోగించాలనేది విద్యార్థి మానసిక పరిణతి, నేర్చుకోవాల్సిన విషయ క్లిష్టత, ఉపాధ్యాయుని సన్నాహ, అందుబాటులో ఉన్న వనరులపై ఆధారపడి ఉంటుంది. అదే మనం ఏది నేర్చుకోవాలన్నా విద్యార్థి యొక్క మానసిక పరిణతి దానిపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా, అన్వేషణ పద్ధతిలో బోధించడానికి కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు అన్నట్టు, అంతే. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చాలా. వ్యాసక్తుల ద్వారా అభ్యాసం అని ఏ పద్ధతిని అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. వ్యాసక్తుల ద్వారా అభ్యాసనము అని ఏ పద్ధతిని అంటారు? అన్వేషణ పద్ధతి. నిర్దేశిత ప్రత్యక్ష అనుభవాల పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు? అన్వేషణ పద్ధతి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్వేషణ పద్ధతి యొక్క లక్షణాలు: మూర్త అనుభవాల నుంచి అమూర్త ఆలోచనల పరంపర, అన్వేషణ పద్ధతి. పరిశీల ప్రయోగం, శోధన కేంద్రంగా అభ్యాసనం, అన్వేషణ పద్ధతి. తెలిసిన అంశం నుంచి తెలియని అంశాలను కనుగొనడం, అన్వేషణ పద్ధతి. స్వయం ఆలోచన, స్వయం అధ్యయనం ఇముడు ఉన్న పద్ధతి, అన్వేషణ పద్ధతి. శాస్త్రీయ ఆలోచనకు హేతువాద దృక్పథానికి ప్రతిపదిక, అన్వేషణ పద్ధతి. అభ్యాసంలో విద్యార్థి పాత్ర చురుకైంది, ఉపాధ్యాయుని పాత్ర నిష్క్రియాత్వం, కానీ విద్యా అనుభవాలు కలిగించడంలో చురుకైన పాత్ర ఉంటుంది.
ఏ పద్ధతిలో? అన్వేషణ పద్ధతిలో. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఈ మ్యాటర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, అన్వేషణ పద్ధతి యొక్క గుణగణాలు కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లల స్వీయ క్రియాశీలత, స్వీయ అభ్యాసన దోహదం చేస్తుంది. నెక్స్ట్, అతడు ఒక జ్ఞాన నిర్మాతగా వ్యవహరిస్తాడు. పిల్లవాడు అభ్యాసంలో జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత లేదు. ఇది ఇంపార్టెంట్ చూడండి. అభ్యాసంలో జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత లేదు. అన్వేషణ క్రమంలో జరిగే అభ్యాసన సుసంపన్నమైంది. ఇది స్థిరంగా నిలుస్తుంది. ఇటువంటి చాలా ఇంపార్టెంట్. అభ్యాసంలో జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం లేని పద్ధతి ఏది అని అడుగుతారు. అప్పుడేంటి? అభ్యాసన పద్ధతి, అన్వేషణ పద్ధతి. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతి గురించి నేర్చుకుందాము. ఒకసారి మనము ట్రై మెథడ్స్ బాలరాజ్ సార్ చెప్పిన బుక్లో అన్వేషణ పద్ధతి గురించి ఏ విధంగా ఉంది అంటే షార్ట్కట్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఇదేమో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో. మెథడ్ బుక్లో కొంచెం షార్ట్కట్లో ఉంటుంది కదా. మనం ఏదైనా బిట్ మిస్ అయినా కూడా ఇందులో ఉంటుంది అని నేను ఒకసారి ఇది చూస్తాను. ఇంతకుముందు మనము విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో అన్వేషణ పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అందులో ఏదైనా పాయింట్ మిస్ అయిందో ఒకసారి ఇందులో చూద్దాము. విద్యార్థి ఒక అన్వేషకుడిగా మారితే ఎవరు చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు. హెచ్ఏ ఆమ్స్ట్రాంగ్. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాము. హ్యూరిస్టిక్ గ్రీక్ వర్డ్ అంటే నేను కనుగొన్నాను. హ్యూరిక్ అంటే మంచిగా వాసన పట్టడం అని కూడా అర్థం వస్తుంది. ఓకే, నేను కనుగొంటాను. ఇవన్నీ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ చూడండి, దీనిలో అభ్యాసన సూత్రాలు, ఇమిడి ఉన్న అభ్యాసన సూత్రాలు చూద్దాం. క్రియల ద్వారా అభ్యాసనం, తార్కిక ఆలోచనల ద్వారా అభ్యాసనం, తెలిసిన విషయం నుండి తెలియని విషయము, నిర్దేశిత ప్రత్యక్ష అనుభవం, స్వీయ అనుభవం, మూర్తం నుండి అమూర్తం. ఇది నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఉంది చూడండి. కానీ అన్వేషణ పద్ధతిలో ముఖ్య లక్షణాలు. వ్యాసక్తుల ద్వారా అభ్యాసం లేదు, ఇంకా అందులో ఈ బుక్లో లేదు, కానీ ఇందులో ఉంది. ఇటువంటి ఇంపార్టెంట్. నేను ఇక్కడ స్టార్ మార్క్ కూడా పెట్టాను. వ్యాసక్తుల ద్వారా అభ్యాసనం అని ఏ అభ్యాసన పద్ధతిని అని అంటారు అని అడుగుతారు క్వశ్చన్. అంటే అన్వేషణ పద్ధతి. ఓకే, ఇటువంటివి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మూర్తం నుండి అమూర్తం ఇందులో ఉంది. స్వీయ అభ్యాసనం ఉంది. స్వయం ఆలోచన, స్వయం అధ్యయనం. నెక్స్ట్, సోపానాలు ఇంపార్టెంట్. బోధించవలసిన అంశాలను సమస్యల రూపంలోకి మార్చడం. 2, సూచన పత్రాలు తయారు చేయడం. సూచనల ఆధారంగా ప్రయోగాలు చేయడం. ప్రయోగ ఫలితాలు నమోదు చేయడం. నేర్చుకున్న అంశాలను నూతన సందర్భంలో వినియోగించడం. ఓకేనా, ఇది అన్వేషణ పద్ధతి యొక్క సోపానాలు 5. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యాసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, అన్వేషణ పద్ధతి అయిపోయినాక ప్రాజెక్ట్ పద్ధతి మూలాలు అమెరికా దేశానికి చెందిన జాన్ డూయి యొక్క వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉన్నాయి. ఈ వాదానికి విద్యారంగానికి అన్వయింపజేసిన వారిలో జాన్ డూయితో పాటు విలియం జేమ్స్, కిల్ప్యాట్రిక్, స్టీఫెన్సన్, బెల్లార్డ్ ముఖ్యులు. ఈ వాదం ప్రకారం ప్రాచీన కాలం విలువలను విడిచి నేటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా పరిస్థితులనుకైన విలువలను లక్ష్యంగా ఎన్నుకొని విద్యను అందించాలి. ఈ వాదం విద్యా గమనాన్ని మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఓకేనా, దీన్ని ఏమన్నాడంటే ఆమ్స్ట్రాంగ్, అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పద్ధతిలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ పద్ధతి అని అన్నారు. ఈ వాదాన్ని ఎవరు అంటే అమెరికా దేశానికి చెందిన జాన్ డూయి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటాయని తెలియజేశాడు. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతి. పిల్లలు సహజ వాతావరణంలో అన్వేషించి పరిశోధించి అవసరమైన సమాచారం సేకరించి ఒకదానిని ఒక విషయం పట్ల కానీ అంశం పట్ల కానీ అవగాహన ఏర్పరచుకొని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యమే ప్రాజెక్ట్ పద్ధతి అని అంటాము. దీనికి మారుపేర్లు ఏమేమి ఉన్నాయంటే ఉద్యమ పద్ధతి, ఎత్తుగడల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి, అభిరుచి కేంద్ర పద్ధతి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఉద్యమ పద్ధతి, ఎత్తుగడల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి, అభిరుచి కేంద్ర పద్ధతి. ఓకే, ఇవి వేటికి పేర్లు? ప్రాజెక్ట్ పద్ధతికి పేరు. నెక్స్ట్, ఈ వాదన ఎవరు ప్రతిపాదించారు? అమెరికా దేశానికి చెందిన జాన్ డూయి వ్యవహారిక సత్తావాదం నుండి తీసుకున్నాడు. నెక్స్ట్, ఇక్కడ విద్యార్థి జీవిస్తూ నేర్చుకుంటాడు, సంసర్గం సమన్వయం ద్వారా నేర్చుకుంటాడు.
ఇక్కడ ఒక పాయింట్ చూడండి, విద్యార్థి జీవిస్తూ నేర్చుకుంటాడు, సంసర్గం సమన్వయం ద్వారా నేర్చుకుంటాడు, చేయడం ద్వారా అభ్యసించడం అంటే లర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రంపై ఆధారపడుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ విద్యార్థి జీవిస్తూ నేర్చుకుంటాడు, నేను ఇంతకుముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను గుర్తుందా, అది ఇక్కడే వచ్చింది. విద్యార్థి జీవిస్తూ నేర్చుకుంటాడు, అది విద్యార్థులు జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి. దొరికింది ఆన్సర్, ప్రాజెక్టు పద్ధతి. జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ఓకే, చేయడం ద్వారా అభ్యసించడం అంటే లర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రంపై ఆధారపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ అంటే వీటి సోపానాలు. ప్రాజెక్ట్ పద్ధతిలో 6 సోపానాలు ఉంటాయి. ఒకటంటే పరిస్థితిని కల్పించడం, సన్నివేశాన్ని ఏర్పరచడం. ఓకేనా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంపిక ఉద్దేశం. 3 వ్యూహ రచన, ప్రణాళిక రచన. తర్వాత అమలుపరచడం. ఇది అతి ముఖ్యమైన అతి దీర్ఘమైన సోపానం. ఓకేనా. 4వ సోపానం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో. 5ది మూల్యాంకనం. 6th నివేదిక తయారు చేయడం. ఫస్ట్ది పరిస్థితిని కల్పించడం, సన్నివేశం ఏర్పాటు. సెకండ్ది ప్రాజెక్ట్ ఎంపిక ఉద్దేశం, వ్యూహ రచన, ప్రణాళిక రచన, అమలుపరచడము, మూల్యాంకనము, నివేదిక తయారీ. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకుంటే, ఒక సన్నివేశాన్ని పరిస్థితిని కల్పించుకోవాలి, ఒక సన్నివేశాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ సన్నివేశానికి సంబంధించిన ప్రాజెక్టు ఎంపిక చేసుకుంటున్నాం. అంటే ఆ సన్నివేశానికి కావాల్సిన మ్యాటర్ని మనం ఎంపిక చేసుకొని దాన్ని ఒక ప్రణాళిక రాస్తున్నాం. ప్రణాళిక రాసి దాన్ని అమలుపరిచి దాన్ని మూల్యాంకనం చేసి నివేదిక సమర్పిస్తున్నాం. ఆ విధంగా గుర్తుంచుకోండి. ఓకేనా. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, అమలుపరచడం అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు అన్వేషణ పద్ధతి అనేది ఏ అభ్యసన నియమంపై ఆధారపడుతుందని అడిగాను. అన్వేషణ పద్ధతి అనేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడుతుందని చెప్పాను కదా, సమర్థించే పద్ధతి అన్నట్టు. మరి ప్రాజెక్టు పద్ధతి ఏ అభ్యసన నియమాన్ని అనుసరిస్తుంది? ప్రాజెక్టు పద్ధతి తారండైక్ అభ్యసన నియమాలను అనుసరిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ ఇక్కడ. తారండైక్ ప్రాజెక్ట్ పద్ధతి అనేది తారండైక్ అభ్యసన నియమాలను అనుసరిస్తుంది. సంసిద్ధ నియమం సన్నివేశం ఏర్పాటు, ప్రాజెక్ట్ ఎంపిక. అభ్యాస నియమం అమలుపరచడం, ఫలిత నియమం మూల్యాంకనం. ఓకేనా. ఇవేనా మన ఫార్ములాస్? ఈ 6 సోపానాలు అనేది తారండైక్ యొక్క అభ్యాస నియమాన్ని అనుసరిస్తుంది. ఓకే. ఇక్కడ కిల్పాట్రిక్ 4 రకాలు ఉంది. ప్రాజెక్టులో కిల్పాట్రిక్ 4 రకాలు. 1 నిర్మాణాత్మక ప్రకల్పనలు, ఉత్పత్తిదారుల రకం ప్రకల్పన. నెక్స్ట్ ఆనందదాయక ప్రకల్పన. 3 ప్రజ్ఞా ప్రకల్పన. 4 జీవిత ఉపయోగ ప్రకల్పన. ఇక్కడ కిల్పాట్రిక్ ప్రకారం ప్రాజెక్ట్ అనేది 4 రకాలు. ఒకటేమో ఉత్పత్తిదారుల రకం. ఓకేనా. సెకండ్ ఆనందదాయక ప్రకల్పన. 3 ప్రజ్ఞ ప్రకల్పనలు. 4 జీవిత ఉపయోగ ప్రకల్పనలు. దీన్నే శిక్షణ రకం, తర్ఫీదు రకం అని కూడా అంటారు. ఓకే. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి ఈ బోధన పద్ధతిలో ఇమిడి ఉన్నాయి. ప్రకల్పన పద్ధతి, చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి. ఏ పద్ధతి? ప్రకల్పన పద్ధతి. ఆన్సర్ ఇస్ 1. ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఓకే. సంక్షేమ కార్యక్రమాలు అన్న పాఠ్యబోధనకు ఉత్తమమైన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. సంక్షేమ కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పలేనా? ఆ విధంగా మన క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రాజెక్టు పద్ధతిలోని ఏ సోపానం తారండైక్ ఫలిత నియమాన్ని పోలి ఉంటుంది? సన్నివేశ ఏర్పాటు, మూల్యాంకనం, వ్యూహరచన, అమలుపరచడం. ప్రాజెక్టు పద్ధతిలోని ఏ సోపానం తారండైక్ ఫలిత నియమాన్ని పోలి ఉంటుంది? చెప్పండి ఇప్పుడే. తారండైక్ యొక్క ఫలిత నియమాన్ని పోలి ఉండేది ఏంటి? మూల్యాంకనం. తారండైక్ యొక్క అభ్యాస నియమాన్ని పోలి ఉండేది అమలుపరచడం. తారండైక్ యొక్క సంసిద్ధ నియమాన్ని పోలి ఉండేది సన్నివేశం ఏర్పాటు. ఓకే, ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్స్, కాబట్టి మనం జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. ఓకేనా. ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతికి మూలమైన వ్యక్తి జాన్ డ్యూయీ. ఓకే, మరి ప్రాజెక్ట్ పద్ధతి కనుగొన్న వ్యక్తి కిల్పాట్రిక్. ప్రాజెక్ట్ పద్ధతిని ఏర్పాటు చేసింది ఎవరు? కిల్పాట్రిక్. అభివృద్ధి చేసింది స్టీఫెన్సన్, రష్యా. జీవిస్తూ నేర్చుకోవడం ప్రాజెక్ట్ పద్ధతి యొక్క మూలమైన సూత్రం. అది ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈ 3 పాయింట్స్ రాలేవు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ప్రాజెక్టుకి మూలమైన వ్యక్తి జాన్ డ్యూయీ, కనుగొన్నది కిల్పాట్రిక్, అభివృద్ధి చేసింది స్టీఫెన్సన్. మళ్ళీ పరిశీలన ద్వారా అభ్యాసం, చేయడం ద్వారా అభ్యాసం, ఆచరణ ద్వారా అభ్యాసాన్ని ప్రాజెక్ట్ పద్ధతి అని అంటాము. నెక్స్ట్ ఇవి సూత్రాలు కనుక్కున్నాము.
ప్రాజెక్ట్ పద్ధతుల యొక్క 6 సూత్రాలు ఏంటి? కార్యకలాప సూత్రం, అనుభవాల సూత్రం, స్వేచ్ఛా సూత్రం, వాస్తవిక సూత్రం, ఉపయోగిత సూత్రం, ప్రయోజనత సూత్రం. ప్రాజెక్ట్ పద్ధతి యొక్క సోపానాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నిర్వచనాలదల్లా ఇన్ని నిర్వచనాలు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సహజ వాతావరణంలో సమస్యను పరిష్కరించడమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు? స్టీఫెన్సన్. సహజ వాతావరణంలో సమస్యను హృదయపూర్వకంగా పరిష్కరించడం కిల్పాట్రిక్. సహజ వాతావరణంలో సమస్యను క్రమబద్ధంగా పరిష్కరించడం బైండింగ్ అండ్ బైండింగ్. సహజ వాతావరణంలో సమస్యను పరిష్కరించి జయాపజయాలు తెలియజేయడం హెన్రీ ఆమ్స్ట్రాంగ్. నిత్య జీవితంలోని అంశాలు సమస్యలు తరగతిలోకి దిగుమతి చేసుకోవడాన్ని పరిష్కరించడం బెల్లాడ్. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్, అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వ్యూహాత్మకదే ప్రాజెక్ట్ అని చెప్పింది పర్కర్. ప్రాజెక్ట్ పద్ధతి రకాలు చెప్పింది కిల్పాట్రిక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పద్ధతి నుండి ఖచ్చితంగా బిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకే నేను ఇది నా నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్లో ఉన్నది మెటీరియల్ ఉంది, అన్నీ చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకోసం. నెక్స్ట్ ఇక్కడ నియోజన పద్ధతి. నియోజన పద్ధతి అంటే ఏంటో చూద్దాం. ఒక వారంలో పూర్తి చేయడానికి వీలుగా ఉండే చిన్న విషయ భాగమే నియోజనం అంటారు. దీన్నే నిర్దేశ పద్ధతి లేదా డాల్టన్ పద్ధతి అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. నిర్దేశ పద్ధతి లేదా డాల్టన్ పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు? నియోజన పద్ధతి. ఓకేనా? ఇందులో 2 భాగాలు ఉంటాయి, సన్నాహక భాగం, ప్రయోగశాల భాగం. సన్నాహక భాగం అంటేనేమో ఉపాధ్యాయుడు వివరించిన ప్రయోగ విధానాన్ని విద్యార్థి సూచన పత్రంలో రాసుకొని ఉపాధ్యాయుడు యొక్క అనుమతి పొంది ప్రయోగానికి సిద్ధపడతాడు. దీన్ని సన్నాహక భాగం అంటారు. మరి ప్రయోగశాల భాగం అంటే సూచన పత్రం సహాయంతో విద్యార్థి ఇంటి వద్ద కానీ పరిసర వాతావరణంలో కానీ పరిసరాలు సేకరించి ప్రయోగం చేస్తాడు. దీన్ని ప్రయోగశాల భాగం అంటారు. ఇందులో విద్యార్థి స్వీయ అభ్యసన పరిసరాల్లో జరుగుతుంది. దీన్నే ఇందులో ఇంపార్టెంట్ అంటే ఇది ఒకటే, నిర్దేశ పద్ధతి లేదా డాల్టన్ పద్ధతి అని ఏ పద్ధతిని అంటాం? నియోజన పద్ధతి. ఓకే, నెక్స్ట్ మనము చర్చ పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చర్చా పద్ధతిలో సాంఘిక అధ్యయనంలో అత్యంత విలువైన బోధన పద్ధతి ఉపనిషత్తులో ఉపయోగించబడిన పద్ధతి చర్చా పద్ధతి. ఇది ఇంపార్టెంట్. ఉపనిషత్తులో ఉపయోగించిన పద్ధతి చర్చా పద్ధతి. భారతదేశంలోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలోని ప్రముఖంగా ఉపయోగించబడిన పద్ధతి చర్చా పద్ధతి. గ్రీకు తత్వవేత్తలు కూడా ఉపయోగించారు. కాబట్టి ఇది ఎంత యూస్ఫుల్ అయిందో గుర్తుంచుకోవాలి మనమే. ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఉపయోగించారు, మళ్ళీ తత్వవేత్తలు ఉపయోగించారు. విద్యార్థులు సాధారణ శ్రోతలుగా కాకుండా క్రియాశీలుగా అభ్యాస ప్రక్రియలో పాల్గొంటారు. ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అన్న సామెత కలిగి ఉన్న బోధన పద్ధతి ఏంటిది? చర్చా పద్ధతి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అన్న బోధన పద్ధతి ఏది? చర్చా పద్ధతి తరగతి గదిలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టించి తరగతి తన ఆలోచనల భావాలను స్వేచ్ఛగా స్వయంగా వ్యక్తీకరించడంలో సహకరిస్తుంది. చర్చ సమిష్టి నిర్ణయ ప్రక్రియ. చర్చ యొక్క అంతిమ లక్ష్య అంగీకారం. చర్చా పద్ధతి గురించి నెక్స్ట్ ఇందులో ఉపయోగాలు ఏంటో చూద్దాం. చర్చా పద్ధతిలో విద్యార్థుల పోటీతత్వం పెరుగుతుంది, బట్టి స్మృతి వ్యతిరేకిస్తుంది, సభాకంపం పోతుంది, నాయకత్వ లక్షణాలు అలవడతాయి, సభక్రియ, వాద సంవాద పద్ధతి. వాద సంవాద పద్ధతి అంటే ఏందో చూద్దాం. డిబేట్ అంటారు. వాద సంవాద పద్ధతి చర్చా పద్ధతిలో ఒక రూపాంతరంగా చెప్పవచ్చు. దీనిలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఏదైనా వివాదాస్పద అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఇంతకుముందేమో చర్చా పద్ధతి అంటే ఏంటిది? ఇట్లా ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అని అది చర్చా పద్ధతి. ఇక్కడనేమో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఒకే అంశంపై వివాదాస్పద అంశంపై అభిప్రాయాలు చెప్పడాన్ని వాద సంవాద పద్ధతి అంటాము. అంటే దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో చూద్దాము. ఇతరుల వాదన వ్యతిరేకిస్తూ ప్రత్యర్థుల అభిప్రాయాలను తప్పుగా నిరూపించడానికి ప్రయత్నిస్తూ తమదే సరైనదిగా చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ఈ కొటేషన్ చదవగానే మీకు ఒకటి గుర్తు రావాలి, రాజకీయ నాయకులైన ఎక్స్ట్రా అట్లా. ఎగ్జాంపుల్, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధికి పారిశ్రామికరణ తప్పనిసరి అంటే పారిశ్రామికరణ తప్పనిసరి. దానిలో వాద వివాదాలు ఉంటాయి కదా, వ్యతిరేకంగా ఉంటారు, కొందరు రిలేటెడ్గా ఉంటారు. ఆ విధంగా రాష్ట్రం అవతరించినప్పుడు మనది వెనుకబడ్డ ఆర్థిక వ్యవస్థ, వీటిపై చర్చ అన్నట్టు వాద సంవాద ప్రక్రియ అంటారు దీన్ని. కింది వాటిలో ఉపాధ్యాయుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు నిర్వహణలో. ఓకే, ఇంతకుముందు ఈ క్వశ్చన్ మనము అడిగాము, అందుకే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 20 క్వశ్చన్ చూడండి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పారిశ్రామికన తప్పనిసరి అంశాన్ని బోధించడానికి అనువైన ఉత్తమ పద్ధతి. ఇప్పుడు దీనికి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది, ఏంటి? వాద సంవాద పద్ధతి. ఓకేనా? సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ సాంఘిక ఉద్గార పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సహజ వాతావరణంలో ఏదైనా ఒక అంశాన్ని చర్చించడాన్ని సాంఘిక ఉద్గార పద్ధతి అంటారు. పాఠశాల వాతావరణంలో సభా భవనాలు, సభా మందిరాలు, ఆడిటోరియాలు ఈ రకమైన చర్చలు జరుగుతుంటాయి. విద్యార్థి నాయకుడు నాయకత్వం వహిస్తాడు సాంఘిక ఉద్గార పద్ధతిలో, ఎందుకంటే ఇది విద్యార్థి కేంద్రీకృత బోధన కాబట్టి విద్యార్థి నాయకత్వం వహిస్తాడు. ఉపాధ్యాయుడు మార్గదర్శకంగా ఉంటాడు. నెక్స్ట్ దీన్నే సాంఘిక ఉద్గార పద్ధతి లేదా సామూహిక ఉద్గార పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ ఉద్గార పద్ధతి 6 రకాలు ఏంటో చూద్దాం. అది ఇక్కడ చూడండి. ఇవి ఎక్కడెక్కడ నిర్వహిస్తారు సాంఘిక ఉద్గార పద్ధతి? సభా భవనాలు, సభా మందిరాలు, ఆడిటోరియాలు. సహజ వాతావరణం ఏదైనా అంశాన్ని చర్చించడానికి ఉపయోగించేది సాంఘిక ఉద్గార పద్ధతి. ఫస్ట్ సెమినార్. ఇందులో 6 భాగాలని చెప్పాను కదా. ఫస్ట్ సెమినార్ అంటే సదస్సు అంటాం. సెమినార్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా ఒక అంశంపై విద్యార్థి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడమే సెమినార్. అంటే ఇప్పుడు మన కాలేజీలలో సెమినార్స్ నిర్వహిస్తారు కదా, ఆ విధంగా. బడ్జెట్, ప్రభుత్వ పాఠశాల స్థితిపై ఇట్లా సెమినార్స్ నిర్వహించడం. నెక్స్ట్ సింపోజియం. సింపోజియం అంటే విద్యార్థులు ఒకే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు తెలియజేయడాన్ని సింపోజియం అంటారు. అంటే శ్రోతలు చర్చలు విని సమర్పించిన భిన్న దృక్పథాలపై వాటి ప్రాముఖ్యత, నిశ్చయాత్మక అభిప్రాయాలు ఏర్పరచుకోవడం అన్నట్టు. అంటే వివాదాస్పదమైన విషయాలపై స్పష్టమైన అవగాహన పొందడం. ఒకే అంశంపై భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాం కదా, వాటన్నిటిపై ఒక అవగాహనకి రావడాన్ని సింపోజియం ఏర్పాటు చేస్తారు. స్టక్ మహాశయుని ప్రకారం సింపోజియం వ్యాఖ్యానాల సముదాయం అని అంటారట, స్టక్ మహాశయుని ప్రకారం. నెక్స్ట్ థర్డ్ కార్యశిబిరం. పిల్లలను ఒక నిర్దిష్టమైన పనిలో నిమగ్నం చేయడంలో కార్యగోష్ఠిలో భాగం కార్యశిబిరం. వ్యక్తిగతంగా కానీ జట్లో కానీ సృజనాత్మక చర్యల ద్వారా అవసరమయ్యే వస్తువులు, ప్యాకేజీలు తయారు చేయడానికి ఉపయోగించేదే కార్యశిబిరం. నెక్స్ట్ మేధావులతో చర్చి. ప్యానెల్ చర్చ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది పెద్ద గ్రూప్లో ఉపయోగకరంగా ఉంటుంది. సభ్యులు ఒక్కొక్కరు వంతుల ప్రకారం అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారు ఎందులో? ప్యానెల్ చర్చలో. ఓకే, ఇది సాంఘిక ఉద్గార పద్ధతి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రయోగశాల పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కృత్యధార పద్ధతి కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, కృత్యధార పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కృత్యధార పద్ధతి. పిల్లలు తమ సామాజిక పరిసరాల్లో ప్రయోజనపూర్వకంగా తమ భౌతిక మానసిక శక్తులను ఉపయోగించి ఏ పనైనా చేయడమే కృత్యం. భౌతిక మానసిక శక్తులను ఉపయోగించి ఒక లక్ష్యం కోసం చేసే ఏ పనైనా కృత్యమే. ఓకేనా? 1977 ఈశ్వరీబాయి పటేల్ కమిటీస్ సాంఘిక ఉపయోగ ఉత్పాదన కృత్యాలను ప్రవేశపెట్టారు, SUPW. నెక్స్ట్ 1986 జాతీయ విద్యా కమిషన్ కూడా దీనిని నొక్కి వక్కనిచ్చారు. కృత్యాలు లేనిదే పాఠ్యాంశం లేదని PAJ దృఢమైన విశ్వాసం. ఓకే, నేను ఇది మన టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇందులో కరెక్ట్ అనిపిస్తలేదు. ఓకే, నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యార్థులు ప్రయోగశాలలో స్వయంగా ప్రయోగం చేస్తూ పాఠ్యాంశాలను నేర్చుకునే పద్ధతి కాబట్టి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పద్ధతి వాళ్ళే స్వయంగా చేస్తారు ప్రయోగశాలలో. విజ్ఞాన శాస్త్రం ప్రయోగాన్ని సరి చూడగల రాశి అని నిర్వచించింది దీన్ని. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ప్రధాన సూత్రంపై చేయడం ద్వారా అభ్యాసనం ఈ ప్రయోగాల వల్ల నెరవేరుతుంది. ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగం అని అంటారు ప్రయోగశాల పద్ధతిని. ఇక్కడ ప్రయోగశాల పద్ధతిలో ప్రాథమిక స్థాయిలో గణితాన్ని ప్రయోగశాలలో బోధించే అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రాథమిక ఉన్నత స్థాయిలో గణితానికి యూజ్ అయ్యేటివి ఉన్నాయి. నెక్స్ట్ గణిత ప్రయోగశాలకు అవసరమయ్యే పరికరాలు అంటే త్రాసు, అట్టలు, టేపు, కత్తెర, దారం, గణిత నమూనాలు, జామెట్రీ బాక్స్, చార్టులు, ఆ విధంగా. నెక్స్ట్ ప్రాథమిక స్థాయికి వరకు గణిత ప్రయోగశాలకు కావాల్సిన వస్తువులు. ఇందులో ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ప్రయోగశాల పద్ధతి ప్రత్యేకతలు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటే సహక్ష పద్ధతి, ఇది ఇంపార్టెంట్. అంటే ఏంటి? తక్కువ ఖరీదు కలిగినవి ఒకప్పుడు ఉన్నప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క పరికరం ఇచ్చి ప్రయోగాన్ని నిర్వహిస్తారు. ఇది మొన్న DSCలో వచ్చింది 2024లో. ఒకసారి చూడండి. క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటే ప్రయోగ పరికరాలు తక్కువ ఖరీదు కలిగినవి ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరికరం ఇచ్చి నిర్వహిస్తారు. తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు కొన్ని ఎక్కువ తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి ఒక్కొక్కటి ఇస్తారు. దాన్ని ఏంటి? క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటాము. దీన్నే సాక్ష్య పద్ధతి అంటాం. తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు గలలో అన్ని పరికరాలను ఉపయోగించి ప్రయోగాన్ని నిర్వహించే పద్ధతి. ఓకేనా? అందరికి ఒక్కొక్కటి. ఇక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇది అర్థమైంది. నెక్స్ట్ గ్రూప్ మెథడ్, రొటేషన్ మెథడ్, దీన్నే సామూహిక పద్ధతి అంటాము. ఇందులో ఎట్లా అంటే తరగతిలో ఉండే విద్యార్థుల సంఖ్యను బట్టి కొన్ని గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూప్ వాళ్ళకు ఒక్కొక్క ప్రయోగాన్ని ఇస్తూ నిర్వహించడం. అంటే ఒక 4-5 గ్రూపులు చేసి గ్రూప్కి ఒక ప్రయోగాన్ని ఇవ్వడం. దాన్ని రొటేషన్ మెథడ్, సామూహిక మెథడ్ అంటాము. నెక్స్ట్ డివిజన్ మెథడ్ ఆర్ పార్ట్ మెథడ్, విభాగ పద్ధతి. ఇందులో ఏ విధంగా చేస్తారంటే
చేయాల్సిన ప్రయోగం పెద్దదైనప్పుడు, క్లిష్టమైనదప్పుడు, ఖర్చుతో కూడుకున్నదైనప్పుడు, ఒక విద్యార్థి పూర్తి చేయడానికి వీలు కానప్పుడు ప్రయోగాన్ని ఆ చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని విద్యార్థికి కానీ గ్రూపుకి కానీ ఇస్తారు. వీరంతా ఆ విడి భాగాన్ని పూర్తి చేసిన తర్వాత వారి ప్రయోగాలన్నింటినీ సమన్వయపరిచి పూర్తి నివేదిక తయారు చేస్తారు. ప్రయోగ ఫలితం ప్రతి ఒక్కరిపైన ఆధారపడుతుంది, అందుకే అందరు బాధ్యతగా పనిచేస్తారు. ఏ ఒక్కరు తప్పు చేసినా ప్రయోగం మొత్తం తప్పయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క ప్రయోగమే అందరికీ చిన్న చిన్న భాగాలుగా ఇచ్చి ఆ టోటల్ భాగాలన్నీ ఒకదానికి ఫిల్ చేసి చేయడాన్ని విభాగ పద్ధతి అని అంటాము. ఓకేనా? ఈ 3 పద్ధతులు చాలా ఇంపార్టెంట్. సహక్ష పద్ధతి అంటే ఏంటి, సామూహిక పద్ధతి అంటే ఏంటి, విభాగ పద్ధతి అంటే ఏంటి. ఓకేనా? ఇంపార్టెంట్. ఇది ప్రయోగ పద్ధతిలో ఉంటుంది. ప్రయోగాత్మక పని విజ్ఞాన శాస్త్రానికి వెన్నుముక్క లాంటిదట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఉంది, చూద్దాం. ఒక సైన్స్ ఉపాధ్యాయురాలు తన తరగతిలోనే 60 మంది విద్యార్థులను 6 గ్రూపులుగా విభజించి వారితో విడివిడిగా ప్రయోగాలు నిర్వహించింది. ఈ రకపు ప్రయోగ నిర్వహణ ఇది సైన్స్లో. ఓకే, చెప్పండి. ఒక సైన్స్ ఉపాధ్యాయురాలు 60 మందికి 6 గ్రూపులుగా చేసింది. మరి దీని ప్రకారం ఏమంటారు? ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఏంటిది? సమూహ పద్ధతి అంటాం. లేదా సమూహ పద్ధతి, గ్రూప్ మెథడ్, రొటేషన్ మెథడ్, సామూహిక పద్ధతి. నెక్స్ట్, ఇచ్చిన కఠినమైన సమస్యను సాధించడాన్ని దాని పోలిన సులభమైన సమస్యను ముందుగా అవగాహన పరిచి తద్వారా అసలు సమస్యను పరిష్కరించడం. కఠిన సమస్యను సాధించడానికి దాని పోలిన సులభమైన సమస్యను ముందుగా సాల్వ్ చేయాలట. దాన్ని ఏమంటారు? సాదృశ్యాల పద్ధతి అంటాం. ఓకే, నెక్స్ట్ ఈరోజు మనము విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అన్వేషణ పద్ధతి, నియోజన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, చర్చా పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి, వాద సంవాదన, విచారణ, కృత్యధర, ప్రయోగశాల ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. సమస్య పరిష్కార, విశ్లేషణ, సంశ్లేషణ మనం రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఆగమన, నిగమన, క్రీడా పద్ధతి, ప్రశ్న పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. ఇవి మనము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మళ్ళీ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే ఇందులో ఇంపార్టెంట్ ఉంటాయి. చాక్ అండ్ టాక్ మెథడ్ అని ఏ పద్ధతిని అంటారు? ఉపన్యాస పద్ధతిని అంటారు. ఇక్కడ ఉంటుంది. ఇందులో కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. మనం ఇది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.